ప్రాజెక్టుని వదలను, నిన్ను వదలను. ఇంకొకసారి నా కూతురు జోలికి గాని నా అల్లుడు జోలికి గాని రావద్దు. వచ్చావంటే నేను నిజంగానే మర్డర్ చేస్తా. ఎంతైనా నిన్ను మరదల్ని. నువ్వంటే పడి చచ్చేంత ప్రేమన్నదాన్ని. చందుకేమైందో చెప్పండి. మీరు తండ్రి కాబోతున్నారు. ఏయ్ ఆగాగు. ఏంటి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? ఇల్లు ఉడుస్తున్నాను. ఇంకా నయం, అసలు నువ్వు ఏ పని చేయకూడదు. నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా? చక్కగా తినడం, హాయిగా నిద్రపోవడం, అంతే. అప్పుడు నేను ఇలా ఉండేదాన్ని ఇలా అయిపోతాను. నువ్వు ఎలా ఉన్నా నాకైతే బానే ఉంటావు బంగారం. నువ్వు మాత్రం ఈ పనులన్నీ చేయడానికి వీల్లేదు, అంతే. నాకింకా నెల నిండలేదు స్వామి. పూర్తి నెలలు నిండేంత వరకు ఇంటి పని చేసుకోవచ్చు, చెయ్యాలి కూడా. అప్పుడే నాకు మంచిది, మన బాబుకి మంచిది. అదేం కుదరదు చందు. నువ్వు మాత్రం ఈ ఇంటి పనులు చేయడానికి వీల్లేదు. పని మనిషిని పెట్టుకుందాం, లేకపోతే ఈ పనులన్నీ నేనే చేస్తాను. మిమ్మల్ని ఇలా వదిలితే నన్ను గాలి కూడా పీల్చుకొనివ్వరు. ముందు మీరు స్నానానికి వెళ్ళండి. అది కాదు చందు. వెళ్ళండి మహాప్రభు, వెళ్ళండి. చందు వెళ్ళమంటుంటే అమ్మా, నాకెందుకో నిన్ను చూడాలనుందమ్మా. నువ్వుండుంటే నేను తల్లిని కాబోతున్నానని తెలియగానే రెక్కలు కట్టుకుని నా దగ్గర వాలిపోయేదానివి కదూ. కానీ ఆ అవకాశం లేదు కదా. అమ్మలేని లోటు ఆడపిల్లకెంత శాపమో నాకిప్పుడు తెలిసొస్తుందమ్మా. నేను అమ్మని కాబోతున్నాను అంటే ఒక పక్క ఆనందంగా ఉంది, మరో పక్క భయంగా ఉందమ్మా. ఆనందాన్ని అందరికీ పంచగలుగుతాను, కానీ భయాన్ని మాత్రం అమ్మ దగ్గరే కదమ్మా చెప్పుకోవాలి. సమయానికి నువ్వు లేకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు నేనెవరికి చెప్పుకోవాలి? నాకు నీ ఒళ్ళో పడుకోవాలనుందమ్మా, నీతో కబుర్లు చెప్పుకోవాలనుందమ్మా. నాకు తెలియకుండా నాలో ఏవేవో మార్పులు వస్తున్నాయి. అవి చెప్పుకోవడానికి నాకు ఒక అమ్మ కావాలి. నువ్వు దూరమైనా నీ రూపంలో ఉన్న జయంతమ్మ నాకు దక్కింది అనుకున్నాను. కానీ ఆ అమ్మ కూడా అవసరమైన ఈ సమయంలో దూరంగా ఉంది. ఆ అమ్మ వస్తుందనే నమ్మకం లేదు. రమ్మని పిలవలేను. ఇద్దరమ్మ నుండి కూడా నేను అనాథనయ్యానమ్మా. అమ్మా, అమ్మా, నువ్వు నా కోసం వచ్చావా అమ్మా? ఏ రాననుకున్నావా? ఇప్పుడే ఆ అమ్మతో ఈ అమ్మని చూడాలనుందని, ఇంకా రాలేదని అనుకుంటున్నాను. ఈలోగే నువ్వు వచ్చేసావు. అక్క ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పగానే రెక్కలు కట్టుకుని వాలిపోయాను తెలుసా. నాకైతే చాలా సంతోషంగా ఉంది చందు. ఇదిగో చూడు, నీకు ఏది తినాలనిపించినా, ఎక్కడికి వెళ్ళాలనిపించినా వెంటనే నాకు చెప్పు. నీకేది కావాలంటే అది నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు బరువైన పనులు ఏవి చేయడానికి వీల్లేదు.
నీకేం కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను, సరేనా? అమ్మా, నా కడుపులో పెరిగేది ఎవరు చెప్పుకో చూద్దాం. అంటే అమ్మాయా అబ్బాయా అని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నావా చందు? కాదమ్మా, నా కడుపులో పెరిగేది తాతయ్యే. అవునమ్మా, ఆ రోజు తాతయ్య నాకు మాట ఇచ్చారు. నేను ఖచ్చితంగా నీ కడుపులోనే పుడతానని మరీ మరీ చెప్పారు. నా కడుపులో పెరిగేది ఎవరైనా అది ఖచ్చితంగా తాతయ్య అని నా నమ్మకం. నిజమే చందు, డాడీకి నాకంటే ఎక్కువ నువ్వంటేనే ఇష్టం, నీ మీదనే చాలా ప్రేమ. అందుకే నా కడుపున పుడతానని చెప్పకుండా నీ కడుపునే పుడతాను అన్నారు. ఆయన ఇచ్చిన మాట తప్పరు. ఖచ్చితంగా నీ కడుపులో ఉన్నది మీ తాతయ్యనమ్మా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా డాడీని జాగ్రత్త కని నా చేతుల్లో పెట్టాలి. ఆయన పుట్టాక డాడీకి ఏమేమి చేయాలో అన్నీ నేనే చేస్తాను, సరేనా? నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది, మా డాడీని జాగ్రత్తగా కనిచ్చే బాధ్యత నీది. కృష్ణ, వదినా, రావదినా, కూర్చో. అదంతా తర్వాత కృష్ణ. ఇదిగో ముందు స్వీట్స్ తీసుకో. ఏంటొదినా విశేషం? ముందు తీసుకో చెప్తాను. ఏంటమ్మా? ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మరీ స్వీట్స్ పంచుతున్నావు, ఏంటి విశేషం? అంత గుడ్ న్యూస్ ఏంటో నీకు చెప్తాను, నువ్వు తీసుకో. ఏంటి అలా చూస్తున్నారు? తినండి. ఇంతగా గుడ్ న్యూస్ ఏంటొదినా? నీ కూతురు చందు తల్లి కాబోతోంది. నిజమా వదినా? ఇదేనమ్మా నువ్వు మోసుకొచ్చిన శుభవార్త? అవును, నీ చెల్లెలు అమ్మ కాబోతోంది అంటే నీకు ఆనందం కాదా? చూడు భార్గవి, మనలో మనకి ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇది శుభ సందర్భం. ఈ సమయంలో అన్ని పగలు ద్వేషాలు మర్చిపోయి కడుపుతో ఉన్న మనిషికి ఆనందాన్ని పంచాలి, ఆత్మీయంగా పలకరించాలి, తనని వీలైనంత సంతోషంగా ఉంచాలి. అది మనందరి బాధ్యత. ఏంటి కృష్ణ, నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు వదినా. ఈ సంతోషంలో నాకు అసలు మాటలే రావడం లేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మన ఇంట్లో ఒక పసిబిడ్డ కేరింతలు వినిపించబోతున్నాయి వదినా. ఈ ఆనందం, ఈ సంతోషం ఎలా పంచుకోవాలో నాకు తెలియడం లేదు వదినా. ఉన్న పళంగా వెళ్ళి చందుని ప్రేమగా హత్తుకొని మనసారా దీవించాలనుంది వదినా. కానీ ఏంటి కృష్ణ, ఏంటి నీ అనుమానం? చందు నన్ను ఇంటికి రానిస్తుందా వదినా? నాకు చందుని చూడాలనుంది వదినా.
నాకు ఎలాగైనా ఆ అవకాశాన్ని ఇప్పించవా? నీ కూతుర్ని నువ్వు చూడ్డానికి నీకు పర్మిషన్ కావాలా కృష్ణ? నువ్వు చందు కన్న తండ్రివి. నిజమే వదినా, కానీ జరిగిన సంఘటనలన్నీ నీకు తెలుసు కదా. నన్ను అసలు తను తండ్రిగానే చూడడం లేదు. నన్ను చూస్తేనే మండిపడుతుంది. కానీ ఒకసారి చందుని చూడాలనిపిస్తుంది, పలకరించి మాట్లాడాలనిపిస్తుంది. నువ్వు చెప్తే చందు వింటుంది వదినా. ఒకసారి మాట్లాడతావా? అలాగే కృష్ణ, తప్పకుండా మాట్లాడతాను. నేను ఒప్పిస్తాను కదా. ఈ ఆనందంలో తనేమీ పట్టించుకోదు. నువ్వేం బాధపడకు, సరేనా? ఉమ్. వస్తాను. అరే, ఈ విషయం నీకెలా తెలుసు? అవునా, అయితే ఈ ఆనందంలో ఊరంతా ప్రచారం చేస్తున్నారన్నమాట. రాని, ఆయన పని చెప్తాను. ఊరికే తమాషా కన్నానులే. ఆయన తప్ప నాకెవరున్నారులే. ఆయనే నా ప్రాణం. అలాగే టైం చూసుకుని తప్పకుండా వస్తాను. ఓకే, బాయ్. చందు, ఇదిగో నీకోసమే ఆపిల్స్ తెప్పించాను. డైరెక్ట్ గా కాశ్మీర్ నుంచి సరాసరి వచ్చాయి. ఇదిగో ఇవి మొత్తం నువ్వే తినాలి, అర్థమైందా? అసలేంటండి మీరు చేసిన పని? నేనేం చేశాను? ఏం చేశానేంటి? నేను అమ్మని కాబోతున్నానని ఊరంతా టామ్ టామ్ చేస్తారా? అక్కడికి ప్రపంచంలో నేను ఒక్కదాన్ని తల్లిని కాబోతున్నట్టు అందరికీ ప్రచారం చేయాలా? శుభవార్తే కదా, చెప్తే తప్పేంటి? ఏముందా? మీరొకరికి చెప్పారు, ఆ ఒకరు ఇంకో ముగ్గురికి చెప్తారు, వాళ్ళు మరో 10 మందికి చెప్తారు. అలా అలా అందరికీ తెలిసిపోయింది. ఉదయం నుంచి అందరూ ఒకటే ఫోన్లు. ఒకరా ఇద్దరా? యుఎస్ఏ నుంచి కూడా ఫోన్ చేసి ఫ్రెండ్స్ అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు. అవునా? అవునా ఏంటి? అసలు ఎందుకు అందరికీ చెప్పాలి? ఫోన్ అటెండ్ చేయకపోతే ఏమనుకుంటారో అని ఫీలింగ్. ఉదయం నుంచి అందరితో మాట్లాడలేకపోతున్నాను. దానికి అంత టెన్షన్ ఎందుకు? ఇదిగో సింపుల్ గా ఇలా స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కదా. అయ్యో, అలా స్విచ్ ఆఫ్ చేస్తే ఎలాగండి? ఏదైనా అర్జెంట్ అయితే? ల్యాండ్ లైన్ చేస్తారులే, మన ఇంటి నంబరు అందరికీ తెలుసు కదా. హ్మ్, చూడు చందు, అసలు ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువసేపు సెల్ ఫోన్ లో మాట్లాడకూడదంట. దానివల్ల రేడియేషన్ బాగా ఎక్కువైపోయి కడుపులోని బిడ్డకి ప్రాబ్లం వస్తుందని మొన్నే పేపర్లో చదివాను. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సెల్ ఫోన్ వాడటానికి వీల్లేదు, అంతే. హ్మ్. బాగుందండి మీ వరస. ఇంకా నయ్యం, లోకంతో సంబంధం లేకుండా ఒక్కదాన్నే ఇంట్లో కూర్చోమనలేదు. అవసరమైతే అది కూడా చేయమంటాను. నాకు నువ్వు, నీ కడుపులో ఉన్న మీ తాతయ్య ఇద్దరూ ముఖ్యం. ఈ రోజు నుంచి నువ్వు కాలు కింద పెట్టాలన్నా నా పర్మిషన్ కావాలి, అంతే. మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు. ప్రపంచంలో అందరూ ఇలాగే ఉంటారా? అందరూ వేరు, నువ్వు వేరు చందు. నీకన్నీ నేనే కాబట్టి అన్నీ నేనే దగ్గర చూసుకోవాలి. నిజమేనండి, అన్నీ మీరే. నాకంటూ ఎవరున్నారు? అమ్మ ఎటూ లేదు, నాన్న ఉన్నా లేనట్టే. చందు, అవునండి, ఉన్న మాటే కదా అన్నాను. అందరూ నన్ను చూడ్డానికి వచ్చారు, మాట్లాడారు. కానీ మా డాడీ వచ్చారేమో చూడండి. ఆయన్ని చూస్తేనే నువ్వు మండిపడతావు కదా, ఇంకెలా మాట్లాడతారు? అవునులే, ఎలా మాట్లాడతారు? అసలు నేను ఆయనకి ఏమీ కానని ఎప్పుడో అనుకున్నారు. ఇప్పుడు ఆయన గారి కూతురంటే ఆ భార్గవే. నేనెవరో అనామకురాల్ని, మా అమ్మతో పాటే నేను పోయాననుకున్నారు. చందు, ఏం పర్వాలేదులేండి. ఎవ్వరు రాకపోయినా, ఎవ్వరు పలకరించకపోయినా నేనేం ఫీల్ కాను. ప్రపంచమంతా నాదే అనుకుంటే ఏ బాధ ఉండదు.
శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ. పేరు చందు, అష్ట నక్షత్రం. అలాగేనండి. ఓం శాండిల్య గోత్రోద్భవస్య చందు నామదేశ అస్థా నక్షత్ర సువర్ణ చిత్రే శుభయోగ శుభకరణాంగన విశేష శుభదో శ్రీమాన్ శ్రీ రామలింగేశ్వర గోత్రోద్భవస్య ఏకాదశి. స్వామి, నా కూతురు అమ్మ కాబోతుంది. ఈ సమయంలో అమ్మా నాన్న అవసరం చాలా ఉంటుంది. దురదృష్టవశాత్తు అమ్మ దూరమైంది, నాన్న దూరం కావాల్సి వచ్చింది. నీవు లేని లోటు కనిపించకుండా చందు సంతోషంగా ఉండేలా చూడు స్వామి. ఎలాగైనా ఈ తండ్రి మీద ద్వేషం పోయేలా చేసి నన్ను చూడడానికి ఒప్పుకునేలా చే స్వామి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయంబగే దేవనారాయణ నమోస్తుతే. మంగళో నాగవేంద్రాయ మహిళ గుణాత్మనే చక్రవర్తి ధనుజయ సార్వభౌమాయ మంగళం. అయ్యా హారతి తీసుకోండి. అయ్యా ప్రసాదం తీసుకోండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ రామలింగేశ్వర స్వామి పాదోదకం పావనం శుభం. ఏంటి కూతురు పేరు మీద అర్చనలు పూజలు చేయించి ఆ దేవుని కూడా మోసం చేయాలని చూస్తున్నావా? ఆ కూతుర్ని కాదనుకునేగా ఆ భార్గవి పంచం చేరా? మళ్ళీ ఈ పూజలు వ్రతాలు ఎందుకు? ఎవరిని మోసం చేయడానికి? నేనెవ్వరిని మోసం చేయడం లేదు. నా కూతురికి మంచి జరగాలని ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. చేయాల్సినవన్నీ చేసి మంచి జరగాలని కోరుకుంటున్నావా? ఇంకా ఎందుకు ఈ నాటకాలు? నీ మాటలకి నీ మోసాలకి పడిపోయి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళెవరూ లేరిక్కడ. ఏ ఆడపిల్లైనా తను మొదటిసారి తల్లి కాబోతుందని తెలియగానే అమ్మా నాన్నల్ని చూడాలని కోరుకుంటుంది. కానీ చందు తండ్రిని మాత్రం చూడాలని కోరుకోవడం లేదు. తండ్రి పేరు తలుచుకోవడం కూడా ఇష్టపడట్లేదు. తను ఎంత మంచి మనిషో తెలుసా? ఈ తండ్రి మీద పీకల దాకా కోపం ఉన్నా, నాన్న అనే పదం వింటేనే అసహ్యంగా ఉన్నా అదంతా పక్కన పెట్టేసి నా తండ్రి తన కడుపున పుట్టాలని కోరుకుంటోంది. తన బిడ్డలో నా తండ్రిని నాకు దగ్గర చేయాలని కోరుకుంటోంది. నీలాంటి మనిషికి అలాంటి గొప్ప కూతురు ఎలా పుట్టిందో నాకు అర్థం కావడం లేదు. నీకోసం ఎంత కష్టపడిందో తెలుసా? నేను లేకపోతే నా తండ్రి ఏమైపోతాడో అని చావు కూడా ఎదురు నిలిచి పోరాడింది. కానీ తమరు గుండెలు తీసిన బంటు అని చందుకు తెలియదు కదా. ఎవరినైనా ఎప్పుడైనా మోసం చేయగల సమర్థులు మీరు. నేను ఎవరిని మోసం చేయలేదు. నేనే మోసపోయాను. ఒక రకంగా కాదు, అన్ని విధాలా నేనే మోసపోయాను. అయినా అందరినీ మోసం చేసి నేను బావుకునేదేంటి? ఈ ఆలోచన ఇప్పుడు కాదు, భార్గవి ఇంటికి చేరక ముందు ఉండాల్సింది. నన్నెలాగో మోసం చేశావు, కానీ కన్న బిడ్డ అనే కనికరమైనా ఉందా నీకు? ఆయన కిరాతకుడికి తన మన అనే భేదం ఎందుకుంటుందిలే. దయచేసి చందుకి మళ్ళీ దగ్గర కావాలని చూడకు. చాలా కాలం తర్వాత చందు తల్లవుతోంది. ఎన్నో విషాదాల నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతుంది. మళ్ళీ నీ పడగ నీడ తన మీద పడనీకు. అది ఆ తల్లి బిడ్డలకు ఏమాత్రం క్షేమం కాదు. ఎందుకు జయంతి నన్ను దుర్మార్గుని చేసి మాట్లాడతావు? నేను నా కూతురు కోసం దేవుడి దగ్గర మొక్కుకోవడం కూడా తప్పేనా? నీకు నాకు మధ్య గొడవలుంటే ఉండొచ్చు. ఈ ప్రపంచంలో గొడవలు పడి శాశ్వతంగా విడిపోయిన భార్యాభర్తలు ఉండొచ్చేమో, కానీ మాటలనుకొని శాశ్వతంగా విడిపోయిన తండ్రి కూతుళ్ళు మాత్రం ఉండరు. నా కూతురు తల్లి కాబోతుంది అంటే మొట్టమొదటిగా సంతోషించేది నేనే. నా ఆనందాన్ని మనుషులతో పంచుకునే అవకాశం లేదు కాబట్టి అదిగో నన్ను అర్థం చేసుకోగల దేవుడి దగ్గరికి వచ్చాను. నా బాధను చెప్పుకుంటున్నాను. ఇది ఎవరిని మోసం చేయడం కాదు, నా చందుని కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నానంతే. చందుని కాపాడుకోవడానికి నేనున్నాను. చందుని తల్లిలా చూసుకోవడానికి నేనున్నాను. చందు నా బిడ్డ, తన కడుపులో పెరుగుతుంది నా తండ్రి. తనని కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను. ఆ భగవంతుడి దయ వల్ల నీలాంటి వాళ్ళ నీడ కూడా వాళ్ళ మీద పడకుండా ఉంటే అంతే చాలు.
నాకు చందుని చూడాలనుంది వదినా. నాకు ఎలాగైనా ఆ అవకాశాన్ని ఇప్పించవా? అమ్మా, ఎందుకమ్మా అలా ఉన్నారు? ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయిందని బాధపడుతున్నాను భానుమతి. ఎవరి గురించమ్మా మీరనేది? ఇంకెవరు, మా కుటుంబం గురించే. ఎలాంటి గొప్ప కుటుంబం, ఎలాంటి మంచి మనుషులుగా ఉండేవాళ్ళు. ఒకరంటే ఒకరికి ప్రేమ, అనురాగం, ఒకరి కోసం ఒకరం ప్రాణాలు ఇచ్చుకునేవాళ్ళం. అలాంటి మేము ఎవరికి వాళ్ళం అయిపోయాం. ఆఖరికి ఒక తండ్రి కూతుర్ని చూడాలి అంటే పర్మిషన్ అడగాల్సిన పరిస్థితి. ఓ కూతురు తండ్రిని చూడటానికి ఇష్టపడని దౌర్భాగ్యపు పరిస్థితి. ఏంటి కర్మ? ఏంటమ్మా, చందు వాళ్ళ నాన్న చూడటానికి ఒప్పుకోవడం లేదా? లేదు భానుమతి, అసలు కృష్ణ చందు కళ్ళ ముందుకి రావాలంటేనే భయపడుతున్నాడు. ఎందుకమ్మా, ఎందుకు భయపడాలి? ఆయన చందుకు కన్న తండ్రి. తన తండ్రిని చూడటానికి చందు రాకపోయినా బిడ్డను చూడడం కోసం తండ్రి రావచ్చు. అది ఆయన హక్కు, బాధ్యత కూడా. హక్కులు బాధ్యతల గురించి ఆలోచించేంత మనసే ఉండుంటే ఇంత బాధ ఎందుకు భానుమతి? వీళ్ళకి పట్టుదలలు, మొండితనం బాగా ఎక్కువైపోయాయి. ప్రపంచంలో ఏ తండ్రైనా తన కూతురు తల్లి కాబోతుంది అని తెలిసాక సంతోషంతో వచ్చి మనసారా దీవించాలి అని కోరుకుంటాడు. కృష్ణ కూడా అదే కోరుకుంటున్నాడు. ఒక్కసారి నా కూతుర్ని చూడ్డానికి అవకాశం కల్పించు వదినా అని అడుగుతుంటే మనసు తరుక్కుపోతుంది భానుమతి. మరి మీరు చందుతో మాట్లాడొచ్చు కదమ్మా. మీరు చెబితే చందు తప్పకుండా వింటుంది. చందు ఒప్పుకుంటే అటు కృష్ణగారి కోరిక తీరుతుంది, ఇటు చందుకు మంచి జరుగుతుంది.